వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. శంషాబాద్లోని లిమ్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు సాహసోపేతమైన సర్జరీ చేశారు. గుండెలో రంధ్రం ఉన్న కారణంగా పలు ఆసుపత్రులు ప్రసవం చేయడానికి వెనుకంజ వేసిన ఓ నిండు గర్భిణికి లిమ్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు ఆశాకిరణంగా నిలిచారు. డాక్టర్ స్మితా రామరాజ్ నేతృత్వంలోని వైద్య బృందం అన్ని జాగ్రత్తలు తీసుకుని సాహసోపేతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. తల్లి శిశువును సురక్షితంగా కాపాడారు. ప్రస్తుతం ఇద్దరు ఆరోగ్యంగా ఉండడంతో కుటుంబ సభ్యులు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి హై రిస్క్ గర్భిణులు గర్భధారణ ప్రారంభం నుంచే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ విజయవంతమైన వైద్య సేవ ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటుంది. డాక్టర్ దగ్గరికి రెగ్యులర్గా చెకప్స్ చేయించుకొని డాక్టర్ చెప్పిన మాట వింటే ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా డెలివరీ అవుతుంది. సో రెగ్యులర్ చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ ప్రాబ్లం వచ్చినా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, స్పెషలిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, లోకల్గా మాత్రం చూపించుకోండి. నా పేరు సోను. నేను ఇక్కడ శంషాబాద్లో ఉంటున్నాను. నాకు 8 months ప్రెగ్నెన్సీలో హార్ట్ హోల్లో వచ్చిందని తెలిసింది. దాని ద్వారా ఏ హాస్పిటల్కి వెళ్ళినా సీరియస్ కండిషన్ ఉంది, ప్రెగ్నెన్సీ బట్ బేబీ ఉంది కదా, అట్లానే నాకు ఇక్కడ ఏ హాస్పిటల్లో డెలివరీ చేయమని చెప్పిండ్రు. ఇక్కడ 1 month చెకప్ చేపించుకొని ఇక్కడ మన శంషాబాద్ లిమ్స్ హాస్పిటల్ ఇక్కడ తొండుపల్లి దగ్గర నాకు లిమ్స్ హాస్పిటల్కి వచ్చాను. అప్పుడు నాకు సార్ వాళ్ళు గుండెది స్కానింగ్ తీశారు, 2D కోకే అని. దాని ద్వారా నాకు హోల్ వచ్చిందని చెప్పిండ్రు. అక్కడ నుంచి ఇక వేరే హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ మేము పట్టుకోమమ్మా, ఇది సీరియస్ కండిషన్ అని చెప్తే ఇక్కడ ఉమెన్ చిల్డ్రన్ హాస్పిటల్కి వచ్చినాం, లిమ్స్ హాస్పిటల్కి. అప్పుడు మేడము ఇక్కడ మాకు బాగా కేరింగ్ తీసుకొని చూసింది, పట్టుకుంది. ఇక్కడ మేడం, మేము డెలివరీ చేస్తా అమ్మా, మీరేం టెన్షన్ పడకండి, ఏం కాకుండా చూసుకుంటా అని మాకు ధైర్యం ఇచ్చి ఇక్కడ మేము డెలివరీ కూడా చేయించుకున్నాము. డెలివరీ చేయించుకున్నాక కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా మంచిగా బాగా చేసింది మేడం. ఫస్ట్ డెలివరీ కన్నా ఈ డెలివరీ చాలా బాగా చేసింది. ఫస్ట్ డెలివరీలో చాలా పెయిన్ వచ్చింది, 1 week వరకు బెడ్ మీదకి వెళ్ళి లేవలే. అప్పుడు కిడ్నీ స్టోన్స్ వచ్చి స్టెంటేషన్ ఉండే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో హార్ట్లో హోల్ వచ్చిందని చెప్పి ఇక్కడ మాకు ఎక్కడ పట్టుకోలే. ఇక్కడ లిమ్స్ హాస్పిటల్కి వస్తే మేడం మంచిగా కేరింగ్ తీసుకొని బాగా చూసింది. మాకు మా పాప చిన్న పాప ఉందని మేము జనరల్ వార్డ్ తీసుకుంటే మాకు సింగిల్ రూమ్ కూడా ఇచ్చి మేడం బాగా కేరింగ్తో బాగా చూసుకుంది. ఇంకా మాకు అమౌంట్ కూడా లాస్ట్కి తక్కువ చేసి మంచిగా చూసుకోవడం జరిగింది. ఇక్కడ మన తొండుపల్లి చిల్డ్రన్స్ ఉమెన్స్ హాస్పిటల్ మంచిగా చూసుకున్నారు స్మిత మేడం గారు కూడా. ఇక్కడ చాలా మంది వచ్చి ఇట్లనే చూపించుకోవాలి, ఏ కండిషన్లో ఉన్నా కూడా మన మేడం పట్టుకొని అందరికీ ఒక ధైర్యం అనేది ఇచ్చి బాగా చూసుకుంటుంది. కాబట్టి ఒక మేడం డాక్టరే కాదు, ఒక దేవత లాగా మాకైతే మా ప్రాణానికి కాపాడింది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా మాకు అసలు పట్టించుకోలేరు, అసలు చాలా సీరియస్ అని చెప్పేశారు. ఇక్కడ మేడం చూసుకుంది మంచిగా. మా హస్బెండ్ 1 month నుంచి ఏమవుతుందో మా వైఫ్కి అని చెప్పి ఫుల్ టెన్షన్తో ఇదైనాం మేడం. చాలా మీ వల్ల మేము ఇదైనాము. నా పేరు విఠల్. మేము మా వైఫ్కి 8 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొంచెం సీరియస్ కండిషన్లో ఇక్కడ లిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. అప్పుడు మాకు అనేది కొంచెం హార్ట్లో హోల్ ఉండడం వల్ల కొంచెం సీరియస్ కండిషన్ ఉండేది. అందువల్ల ఇక్కడ లిమ్స్ ఉమెన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయినాం. అప్పుడు మేడం చాలా స్మిత మేడం మంచిగా ట్రీట్మెంట్ చేశారు, మంచిగా కేరింగ్ తీసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా ధైర్యంగా ఒక ధైర్యం ఇచ్చి మంచిగా డెలివరీ అనేది చేయడం జరిగింది. ఎందుకంటే హాస్పిటల్ పరంగా చూసినట్లయితే కేరింగ్ విషయంలో చాలా బాగా చూసుకుంటారు అందరూ. అదేవిధంగా డెలివరీ కూడా మనిషిని ఒక ధైర్యం నింపి మంచి డెలివరీ అయ్యేటట్టు చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హాస్పిటల్ ఒకసారి విజిట్ అవ్వండి, తెలుసుకున్న తర్వాత మీరు ఒకసారి రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే మీరు కూడా మంచి డెలివరీ అవుతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. బయట హాస్పిటల్ కంటే కూడా ఈ హాస్పిటల్ చాలా బెటర్ అని మాకైతే అనిపించింది.